ప్రేమ లేదని ప్రేమించరాదని. ఏంట్రా ఈడు తలా తోక లేకుండా పాట పాడుతున్నా అనుకుంటున్నారా? చెప్తా. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా బుడ్డోడు, అన్న కొడుకీడు. వీడి పేరు వెంకట జ్యోతి స్వరూప్ అద్వైత్. లెంత్ ఎక్కువైందని చెప్పి ఇంట్లో అంతా అద్వైత్ అని పిలుస్తుంటారు. వీడిని పుట్టెంటికెళ్ళి తీపిచ్చడానికి తిరుపతికి వెళ్తున్నాం. అందుకే ఇదంతా. ముందు పాట ఎందుకు పాడానని డౌట్ వస్తుంది కదా, అది వెళ్ళేటప్పుడు దారిలో చెప్తా. ఇక్కడ చూడండి, మన ఇంటి ముందు ఉండే కుక్కేది. అలా టెంకాయ కొట్టి నిమ్మకాయ తొక్కిచ్చి అయితే బండిని స్టార్ట్ చేసాము, మనం తిరిగి సేఫ్గా రిటర్న్ అవ్వాలని చెప్పి. ఇక్కడ చూడండి, మొత్తం 4 ఫ్యామిలీల వరకు వెళ్తున్నాం అందరం కలిసి. అలా మా ఊరు రోడ్లో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని అయితే మనం జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం. ఇదిగోండి, ఇదే ఆంజనేయ స్వామి గుడి. ఇంతకుముందు వీడియోలు కూడా ఒకసారి చూపించాను, ఇంకోసారి చూడండి, భలే ఉంటుంది. ఆ తర్వాత జర్నీ అయితే స్టార్ట్ అయింది. వెళ్తుండగా కొన్ని పాటలు అవి ఇవి పెట్టడం జరిగింది. నాన్న వచ్చేసి అభినందన సినిమా పెట్టరా అన్నాడు. అభినందన అని చెప్పి ఏంటది అని నెట్లో కొట్టా. ఐఎండిబి రేటింగ్ చూస్తే 8 ఉంది. స్టార్టింగ్లో నేను పాట పాడాను కదా, ఆ పాట వచ్చేసి ఈ అభినందన మూవీలోదే. ఆ పాట కానీ ఇంకోటి ఎదుట నీవే అనే సాంగ్ కానీ చాలాసార్లు వినున్నాను. కాకపోతే ఆ సినిమా ఏంటని తెలియదు. మనకి ఇప్పుడు చూసే ఛాన్స్ వచ్చింది. మూవీ మాత్రం ఒక ఫ్లోలో అలా చూస్తూ వెళ్ళిపోతూ ఉన్నాము. అది సగం అయ్యేసరికి మనం తిరుపతి వచ్చేసాము. కింద ఇప్పుడు టికెట్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో. ఇక్కడి నుంచి దాటుకొని వెళ్ళేదానికే దాదాపు ఒక 2 అవర్స్ 3 అవర్స్ ఆ క్యూలో నిలబడి వెయిట్ చేసి, అందులో నైట్ టైం బయలుదేరాం. మనం నైట్ 10:30కో ఎంతకో ఎక్కాము ఇంట్లో. ఇక అక్కడి నుంచి తిరుపతి వచ్చేసరికి ఒక 2 అవర్స్ పైనే పట్టింది. వచ్చాక ఓకే, ఫస్ట్ స్టెప్ కౌంటర్స్ దగ్గరికి రీచ్ అయ్యాము. ఇక్కడ మన టికెట్స్ ఇస్తారు. మన ఆధారు ప్లస్ మనల్ని స్కాన్ చేసి ఒక ఫోటో తీసుకొని దర్శనం టికెట్ ఒకటి ప్రింట్అవుట్ తీసి మనకి ఇస్తారు. దానిలో వచ్చేసి మనకి టైమింగ్ ఉంటుంది, ఏ లోపల మనం వెళ్ళాలి అనేది. మనకి దర్శనం టైమింగ్ 8 PM అలౌట్ అయింది. ఆ టయానికి మనం ఒక గంట ముందుగానే వెళ్ళినా కానీ పంపిస్తారు. ఓకే, ఆ టికెట్స్ తీసుకున్నాక బయటకు వచ్చి మన వాళ్ళని షూట్ చేస్తుంటే అక్కడ ఒక పోలీస్ ఆయన వచ్చి పట్టుకున్నాడు. ఇప్పుడు దాకా ఏమేమి షూట్ చేసామని చెప్పి మొత్తం అడిగాడు. ఫోన్ లాక్కొని గ్యాలరీ ఓపెన్ చేయని చెప్పి మొత్తం చూశాడు. సార్ నేను మా వాళ్ళనే సార్ షూట్ చేసింది, ఇంకేం తెలియదని చెప్పాను. ఓకే అని చెప్పి ఫోన్ ఇచ్చేశాడు. చిన్నప్పుడు బస్సులో కింద నుంచి పైకి వెళ్తూ ఉంటే కొండ మీదకి చాలా ఫ్యాంటసీగా ఉండేది. కిటికీల్లోంచి అటు చూస్తూ ఇటు చూస్తూ మొత్తం వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు నైట్ అయిపోయింది, ఫుల్ టయర్డ్. కారులో పైకి వెళ్తుంటే అంతేం లేదు. ఇట్స్ ఓకే. పైకి వెళ్ళాక మనం మళ్ళీ రూమ్ కోసం వెయిట్ అయితే చేయాలి. ఫ్రీ రూమ్స్కి మళ్ళీ ఇంకో క్యూ ఉంటుంది, అక్కడ మళ్ళీ నిలబడాలి. ఓకే, ఇదిగోండి ఆ క్యూలోకి వచ్చేసాం. చూడండి ఎంత టైర్డ్గా చూస్తూ ఉన్నాను. ఆల్రెడీ గంట సేపటి నుంచి నిలబడుకొనే ఉన్నాము. చూసి ఇక్కడ కూడా ఒక 2-3 అవర్స్ అయింది. అందరికీ ఒకే దగ్గర రూమ్స్ రావాలంటే 100 రూపీస్ అయితే ఎక్కడంటే అక్కడ వస్తాయి, 1000 రూపీస్ తీసుకోమన్నారు. ఓకే, ఆ 1000 రూపీస్వి ఒక 2 తీసుకొని బయటకు వచ్చాం. 10 కంతా మీకు మెసేజ్ వస్తుంది ఎక్కడ అనేది అని చెప్పి అయితే చెప్పారు. బయటికి రాగానే తలనీలాలకి టోకెన్లు తీసుకొని వచ్చేసారు మనోళ్ళు. నాకైతే ఫుల్ నిద్ర వచ్చింది, కార్లో పడుకున్నా చాలాసేపు. ఇంకా 9కి ఆ టయానికి చూడండి, ఇక్కడ మనోడికి ఆల్రెడీ గుండు గేస్తున్నారు. వాడైతే అల్లాడిపోయాడు ఏడ్చి పాపం, ఫస్ట్ టైం కదా ఇలాగా. ఇక మనోడిది అయిపోయాక మేము వెళ్ళి క్యూల దగ్గర నిలబడ్డాం గుండు చేయించుకోవడానికి. అప్పటికే టైం అయిపోయిందంట, వేరే షిఫ్ట్ వాళ్ళు రావాలి. మా టికెట్ టైం చూస్తే 7కో ఎంతకో తీసుకున్నాం. 7 తీసుకొని 9కి వచ్చారు. నేను చేయను, ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోపో అన్నాడు అన్న. అయితే అన్న ప్లీజ్ అన్న, ఇది ఒక్కసారి చేయన్న, నెక్స్ట్ టైం కరెక్ట్ టైంకి వచ్చేస్తానని చెప్పాను. సరేలే అని చెప్పి కూర్చొని ఎలాగో చేశాడు. తర్వాత రూమ్కి వెళ్ళి టిఫిన్ తినేసి పడుకుంటే ఇంకా ఆ తర్వాత దర్శనానికి లేయడం. చూడండి, రెడీ అయిపోతున్నాం అందరం, దర్శనానికి వెళ్ళాలి ఇప్పుడు. ఆ పంచ, ఆ ట్రెడిషనల్ లుక్ నాకైతే చాలా నచ్చింది. మన ట్రెడిషనల్ డ్రెస్లో ఉండే బ్యూటీ వేరు అసలు. వాటిల్లో కనపడే లుక్ కానీ అసలు సూపర్ ఉంటుంది. ఇంకా తర్వాత దర్శనానికి వెళ్ళి స్వామివారి దర్శనం చాలా బాగా అయింది. ఆ తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి జపాలి. పదండి పోదాం, అక్కడ ఇంకా సూపర్ ఉంటుంది.